బిడ్లరా చూడండి, ఎప్పుడు దైవ సన్నిధిలో మేము నిలవబడి వాక్యం చెప్తున్నా, ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. నేను మాట్లాడే మాట ఒకవేళ అబద్ధమైతే నా నోట దేవుడుంచిన సత్యవాక్కును తీసివేస్తాడు. నేను మాట్లాడేది సత్యమైతే నాకు ఇచ్చిన సత్యవాక్కుపు అభిషేకాన్ని నా దేవుడు నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఏంటో నేను చెప్పబోయే మాట ఏంటో తెలుసా? ఎక్కడ నేను నిలవబడి వాక్యం చెప్పేటప్పుడు ఎవరిని టార్గెట్ చేసుకొని, ఎవరినో మనస్సులో పెట్టుకొని, నా 20 సంవత్సరాల సేవా జీవితంలో ఈవెన్ సింగిల్ డే నేను వాక్యం చెప్పలే. నేను ఎప్పుడు చెప్తా కదా, ఆదివారం 1 గంట సేపు ప్రసంగం కొరకు. ఏ 20 గంటలు 30 గంటలు దేవుని దగ్గర ప్రసవేదన పడతానో, ఆకాశమందలి దేవుడు దానికి సాక్షి, లోకరీతిగా దైవజనురాలు దానికి సాక్షి. 1 గంట వర్తమానం కోసం రోజుల తరబడి దేవుని దగ్గర ఏడుస్తా. ఎందుకో తెలుసా? ప్రభా, నా పిల్లలు నా దగ్గర నుంచి, మా పిల్లలు మా దగ్గర నుంచి ఆశించేది ఆ ఖచ్చితమైన వాక్కు, సత్యవాక్కు. మమ్మల్ని చూడటానికి కాదయ్యా వాళ్ళు వచ్చేది, మీ వాక్యం వినటానికి. ఆదివారం నిలబడి వాక్యం బోధించేటప్పుడు ప్రజల మందిరంలో పచ్చిక బయల్లో కూర్చున్నట్లు వాళ్ళు తృప్తి పొందాలయ్యా. మంచి గోధుమతో వాళ్ళు తృప్తి పడుతూ దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళాలయ్యా. దేవుని దగ్గర ప్రసవేదన పడతా. అందుకని బిడ్డలారా, మా నోట నుండి ఏ మాట బయలుదేరి వచ్చినా అది దేవుని వాక్కుగా ఎంచండి. దైవ సేవకుడు వాక్యం చెప్పడానికి నిలవబడినప్పుడు, నిలవబడింది సేవకుడేమో కానీ ఆ సేవకుని నిలవబెట్టింది దేవుడు. మాట్లాడుతున్నట్లుగా కనపడుతుంది సేవకుడేమో కానీ ఆ దైవ సేవకుని నోట నుంచి వస్తున్న ప్రతి మాట అది దేవుని మాట అని మీరు ఎంచితే, అపోస్తులైన పౌలు గారు దెస్సలోనియ సంఘంతో అంటాడు, నేను వాక్యం బోధిస్తున్నప్పుడు నా నోట నుంచి వచ్చే మాటను దేవుని మాటగా ఎంచారు. ఆ మాట విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేసింది అంటాడు. సేవకుడు వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు దేవుని దూత వాక్యం బోధించడానికి నిలవబడ్డాడు. దేవుడే వాక్యం చెప్పడానికి నిలవబడ్డాడు. ఆ ప్రత్యక్షత నీకుంటే సేవకుడి నోటు నుంచి బయలుదేరే ప్రతి మాట నీ హృదయ క్షేత్రంలో పడి 30 దంతులుగా 60 దంతులుగా 100 రంతలుగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్.